వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇప్పటికీ కూటమి దూకుడు కొనసాగుతూనే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని కూటమి ఆడుతున్న పొలిటికల్ గేమ్తో జగన్ విలవిలలాడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు పార్టీ నుంచి తగిన సహకారం అవసరం లేదు. ఎంతవరకు పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ లాంటి వారు మాత్రమే మాట్లాడుతున్నారు. అయితే వీరిపై రాజకీయంగా వివాదాస్పద ముద్ర ఉంది. వీరు ఏది చెప్పినా ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా పార్టీకి చెడ్డ పేరు తీసుకువచ్చారన్న అపవాదు ఉంది. ఇప్పటి వరకు చేసిన రాజకీయం ఒకెత్తు, ఇక నుంచి మరో ఎత్తు ఉంటుందని జగన్మోహన్ రెడ్డికి శ్రేయోభిలాషులు హితబోధ చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో సీనియర్లకు బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ పెరుగుతోంది. దీంతో పాటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహితులను పార్టీలోకి రప్పించడం ద్వారా కూటమి హవాకు బ్రేక్ వేయాలని చాలా మంది సన్నిహితులు సూచనలు చేస్తున్నట్టు సమాచారం. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా మెలిగిన చాలా మంది ఇంకా బయటే ఉండిపోయారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వారు ఉన్నారు, తటస్థులుగా ఉన్నవారు ఉన్నారు. వారంతా చంద్రబాబు నాయకత్వాన్ని నిత్యం వ్యతిరేకిస్తూ ఉంటారు. జగన్ పై అభిమానం ఉన్నా ఆయన వద్దకు చేరలేని పరిస్థితి వారిది. కానీ జగన్ రెడ్డికి మంచి జరగాలని భావిస్తూ ఉంటారు. ఈ జాబితాలో ఉన్న వారి పేర్లు చాలా వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, కేవీపీ రామచంద్రరావు, హర్షకుమార్, పల్లం రాజు లాంటి వారు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. కానీ జగన్ వెంట నడవలేదు. జగన్ సైతం వారి విషయంలో తేలిగ్గా తీసుకున్నారు. జూనియర్లతో రాజకీయం నడిపించారు. ఇప్పుడు కూటమి ఊపు చూస్తుంటే జూనియర్లతో అయ్యే పని కాదని, సీనియర్ల సహాయం తీసుకుని దూకుడుగా ముందుకు వెళ్లాలని జగన్ రెడ్డి గుర్తించినట్టు ప్రచారం నడుస్తోంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబును పరామర్శించారు ఉండవల్లి. అయితే ఆయన కూటమి ప్రభుత్వంతో పాటు సీఎం చంద్రబాబు తీరును తప్పుబట్టారు. కానీ ఆ ఘటన తర్వాత తనకు దుర్భాషలాడుతూ ఫోన్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఉండవల్లి. అయితే ఇప్పటికే కొంతమంది వైసీపీ సీనియర్లు ఉండవల్లి అరుణ్ కుమార్తో చర్చలు జరుపుతున్నట్టు ప్రచారం నడుస్తోంది. వైసీపీలోకి వస్తే జగన్ తగిన గౌరవమిస్తారని, విలువైన సలహాలు సూచనలు ఇవ్వాలని కోరినట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ విశ్లేషకుడిగా ఉన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. కానీ ఆయన విశ్లేషణలు జగన్ కి అనుకూలంగా ఉంటాయి అన్న విమర్శ ఉంది. అయితే తిరిగి రాజకీయాల్లోకి రావడంపై చాలా విముఖతగా ఉన్నారు ఉండవల్లి. అయితే ఆయనను రప్పించేందుకు భారీగానే కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కడప జిల్లా నేత ఒకరు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు జీవి హర్షకుమార్ సైతం సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ జనంలోకి రానున్న క్రమంలో ఈ చేరికల విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.